Hi everyone, this is your Rajkumar Sangadi. Now we are going to discuss about anatomy and physiology of heart. హార్ట్ అది ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. హార్ట్ మనకి లెఫ్ట్ సైడ్ స్టెర్నమ్ వెనకాల ఉంటుంది. ఓకేనా, హార్ట్ మనకి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ స్టెర్నమ్ వెనకాల ఉంటుంది, బిహైండ్ ద స్టెర్నమ్. మనం ఇప్పుడు హార్ట్ యొక్క పార్ట్స్ చూద్దాం. హార్ట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, అసలు ఏంటి, లబ్డబ్ సౌండ్ ఎట్లా వస్తుంది, బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది మనం ఎట్లా కొలుస్తాం అనేది మనం చూద్దాం. ఫస్ట్ వచ్చి పార్ట్స్ తెలుసుకుందాం. హార్ట్ యొక్క పార్ట్స్ ఏంటంటే కార్డియాక్ సెప్టమ్, పెరికార్డియం, మయోకార్డియం అండ్ ఎండోకార్డియం. ఇవి మజిల్స్. పెరికార్డియం అంటే పెరి అంటే పారామీటర్స్, మయోకార్డియం మయో అంటే మజిల్, ఎండోకార్డియం ఎండో అంటే ఇన్నర్ లేయర్ ఆఫ్ ద హార్ట్. ఈ పెరికార్డియం ఏం చేస్తుందంటే ఈ హార్ట్కి చుట్టూ ఒక ఫైబరస్ శాక్ని క్రియేట్ చేస్తుందన్నమాట. ఫైబరస్ శాక్ అది ఎందుకంటే ఒక థిక్గా ఉంటుంది అన్నమాట. ఫైబరస్ శాక్ అనేది మీకు రివర్స్లో కనిపిస్తుంది. పెరికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం ఈ థిక్గా ఉంది చూడండి, ఇది ఫైబరస్ శాక్ అన్నమాట. ఫైబరస్ శాక్ దేనికంటే ఈ హార్ట్ కొట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే డ్యామేజ్ అవ్వకుండా దాన్ని కాపాడుతుంది ఈ ఫైబరస్ శాక్. ఓకేనా, మజిల్స్ ఓకే కదా. తర్వాత పార్ట్స్, ఛాంబర్స్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ వచ్చి ఫస్ట్ నుంచి పైనుంచి చూద్దాం. లెఫ్ట్ సైడ్ అయోటిక్ ఆర్టరీ, పల్మనరీ వెయిన్స్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, మిట్రల్ వాల్వ్ ఆర్ బైకస్పిడ్ వాల్వ్ అండ్ అయోటిక్ వాల్వ్. రైట్ సైడ్ వచ్చి పల్మనరీ ఆర్టరీ, superior vena cava, inferior vena cava and right atrium, right ventricle, tricuspid valve and pulmonary valve. ఓకేనా, పార్ట్స్ తెలిసినాయి కదా. ఇప్పుడు ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది, బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది, ఎక్కడి నుంచి ఎలా ఫ్లో అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఇప్పుడు లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ పల్మనరీ వెయిన్స్ ద్వారాగా ఈ లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి ఈ వాల్వ్ ఉంటుంది కదా, మిట్రల్ వాల్వ్ ఉంటుంది కదా, ఆ వాల్వ్స్ వచ్చి 2 ఉంటాయి, కస్ప్స్ వచ్చి 2 ఉంటాయి అన్నమాట. దానివల్ల బైకస్పిడ్ వాల్వ్, మిట్రల్ వాల్వ్ అంటారు. ఇలా ఓపెన్ అయ్యి కిందికి వెళ్తుంది అన్నమాట. కిందికంటే లెఫ్ట్ ఏట్రియంకి వెళ్తుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి అయోటిక్ వాల్వ్ ద్వారాగా అయోటిక్ ఆర్టరీకి వెళ్ళి బాడీ పార్ట్స్కి వెళ్తుంది అన్నమాట. ఇలాగే సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇటైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ వెయిన్స్ నుంచి వస్తుంది. రైట్ సైడ్ అయితే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చి సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి రైట్ ఏట్రియంకి వస్తుంది. రైట్ ఏట్రియం నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ ద్వారాగా రైట్ ఏట్రియంకి వస్తుంది. రైట్ ఏట్రియం నుంచి పల్మనరీ వాల్వ్ ద్వారాగా లంగ్స్కి వెళ్తుంది. పల్మనరీ ద్వారాగా లంగ్స్కి వెళ్తుంది. ఒకసారి చూడండి, నేను చెప్పిన ప్రాసెస్ ఒకసారి మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఇది మీకు రివర్స్లో కనిపెడుతుంది. ఇది లెఫ్ట్, ఇది రైట్ అండ్ ఓకేనా. ఇది లెఫ్ట్ ఏట్రియం, పల్మనరీ వెయిన్స్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ వెయిన్స్ ద్వారాగా లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి ఈ వాల్వ్ చూడండి, మిట్రల్ వాల్వ్ ఇక్కడ ఓపెన్ అయ్యి లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో చూడండి, చాలా మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారు లేదా కానీ లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా హార్ట్ చాలా థిక్గా బ్రాడ్గా ఉంటుంది. ఈ మధ్యలో దీంతో కంపేర్ చేసుకుంటే ఇది తిన్నిగా ఉంటుంది. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఎప్పుడు కూడా బ్లడ్ని పంప్ చేస్తుంది. ఎక్కడికి, బ్రెయిన్కి, లివర్కి, అన్ని బాడీ పార్ట్స్కి పంప్ చేసేది వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి పంప్ చేస్తుంది. దానివల్ల ఆ మజిల్ వచ్చి ఆ మయోకార్డియం ఆ మజిల్ వచ్చి చాలా థిక్గా బ్రాడ్గా ఉంటుంది రైట్ సైడ్తో కంపేర్ చేసుకుంటే. రైట్ సైడ్ వచ్చి బ్లడ్ ఓన్లీ లంగ్స్కి మాత్రమే పంపిస్తుంది. లంగ్స్కి ఎందుకు పంపిస్తుంది అంటే అక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మాత్రమే లంగ్స్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్కి వస్తుంది వెయిన్స్ ద్వారాగా. ఎప్పుడైనా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్టరీకి వెయిన్కి డిఫరెన్స్ ఏంటంటే బ్లడ్ వచ్చి హార్ట్ నుంచి దూరంగా బయటికి తీసుకెళ్ళేది ఆర్టరీ, బ్లడ్ వచ్చి బయట నుంచి హార్ట్కి తీసుకొచ్చేది వెయిన్. బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్ ఇట్ ఈస్ కాల్డ్ వెయిన్, అవే ఫ్రమ్ ద హార్ట్ ఇట్ ఈస్ కాల్డ్ ఆర్టరీ. ఆర్టరీకి వెయిన్కి వ్యత్యాసం తెలిసింది కదా ఇప్పుడు, ఓకేనా.
ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సౌండ్స్ వస్తాయి కదా, లబ్డబ్ సౌండ్ ఎట్లా వస్తుందంటే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏట్రియం నుంచి వాల్వ్ ద్వారా కిందకి వెళ్తుంది కదా, కిందకి వెళ్ళి ఇది ఈ వెంట్రికల్లో చాలా ఫోర్స్తోని ఇలా లోపలికి వెళ్తుంది. మధ్యలో ఉంటుంది కదా ఇది సెప్టమ్, కార్డియాక్ సెప్టమ్, ఇది లెఫ్ట్. ఈ కార్డియాక్ సెప్టము ఏమవుతుందంటే ఇది ఇలా పైకి వెళ్తుంది, ఇది లోపలికి గెంటింది అన్నమాట. ఇది కాంట్రాక్ట్ అవుతుందన్నమాట చాలా ఫోర్స్గా. అది ఎట్లా కాంట్రాక్ట్ అవుతుందంటే చాలా ట్విస్ట్ అవుతుందన్నమాట గట్టిగా. అది మనం బట్టలు పిండితే ఎలా ట్విస్ట్ అవుతుంది, ఈ ట్విస్ట్ అయినప్పుడు చాలా ఫోర్స్ అనేది వస్తుందన్నమాట. ఆ ఫోర్స్లోనే ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఈ అయోటిక్ వాల్వ్ ద్వారాగా బాడీ పార్ట్స్కి ఇలాగా అయోటిక్ ఆర్టరీకి వెళ్తుంది. ఈ అయోటిక్ ఆర్టరీ ద్వారా వాల్వ్ ద్వారాగా అయోటిక్ ఆర్టరీకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, మరి ఇక్కడ ఈ వాల్వ్స్ ఓపెన్ అయ్యి ఇలా పోయినప్పుడు సేమ్ బ్లడ్ మళ్ళీ ఇట్లా పోతుంది కదని. పోదు. ఎందుకు పోతుంటే ఆ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది. అక్కడ టెండాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ టెండాన్స్కి ప్యాపిలరీ మజిల్స్ సపోర్ట్ చేస్తాయి క్లోజ్ అవ్వడానికి. ఈ క్లోజ్ అయినప్పుడు ఇలా క్లోజ్ అయినప్పుడు ఇలా సౌండ్ వస్తుంది, ఇది లబ్. సేమ్ యాజ్ వెల్ యాజ్ రైట్ సైడ్ కూడా ట్రైకప్సిడ్ వాల్వ్ క్లోజ్ అవుతుంది, సేమ్ టైంలోనే అవుతుంది, అది లబ్ సౌండ్. అలాగే ఎప్పుడైతే ఇది కాంట్రాక్ట్ అయిన తర్వాత రిలాక్స్ అవుతున్నాయో ఈ వెంట్రికల్స్, అప్పుడు బ్లడ్ కిందకి ఈ వాల్వ్స్ ద్వారా కిందకి వస్తుంది. అప్పుడు ఈ పల్మనరీ వాల్వ్ అండ్ అయోటిక్ వాల్వ్ వచ్చి క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయినప్పుడు లబ్ డబ్. మిట్రల్ వాల్వ్, ట్రైకప్సిడ్ వాల్వ్ క్లోజ్ అయినప్పుడు లబ్ సౌండ్, అయోటిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ క్లోజ్ అయినప్పుడు డబ్ సౌండ్, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. అంతేగాని ఇలాగ కొట్టుకోదుగుండి, ట్విస్ట్ అవుతుంది. ట్విస్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు బాడీ పార్ట్స్కి పంపిస్తుంది బ్లడ్, రైట్ సైడ్ ఎప్పుడు కూడా లంగ్స్కి పంపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా మన హార్ట్ అనేది ఎలా కొట్టుకుంటుందో. ఓకేనా. ఇప్పుడు ఈ సౌండ్స్ అనేవి ఎలా వస్తుంది, బీపీ, బ్లడ్ ప్రెషర్ని ఎలా కొలిచారంటే ఈ ట్విస్ట్ అయినప్పుడు ఫోర్స్ ద్వారాగా పంపిస్తుంది కదా బ్లడ్, అయోటిక్ వాల్వ్ ద్వారాగా అయోటిక్ ఆర్టరీకి పంపిస్తుంది కదా, ఆ ఫోర్స్ అనేది ఎక్కువ వెళ్తుంది. ఆ ఫోర్స్ 120 నార్మల్, 120 mm/Hg నార్మల్, అది సిస్టాల్, ఎక్కువ ఫోర్స్కి వెళ్తుంది. కాబట్టి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్స్ ద్వారాగా రైట్ ఏట్రియంకి వచ్చి అక్కడ నుంచి మిట్రల్ వాల్వ్ ద్వారాగా లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది కదా, లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది కదా, అది ఫోర్స్ తక్కువ ఉంటుంది. దానివల్ల అది డైస్టాల్ 80 ఉంటుంది నార్మల్. బ్లడ్ ప్రెషర్ అనేది దీంట్లో కొలుస్తామన్నమాట. ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదా ఫంక్షన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. ఒకసారి పార్ట్స్ చూసేద్దాం. కార్డియాక్ సెప్టమ్, పెరికార్డియం, మయోకార్డియం అండ్ ఎండోకార్డియం, లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, అయోటిక్ ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీ, మిట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్. రైట్ సైడ్కి వస్తే రైట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం, సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా అండ్ ట్రైకప్సిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, పల్మనరీ ఆర్టరీ. అండ్ ఇక్కడ వాల్వ్స్ క్లోజ్ చేయడానికి సపోర్ట్ చేస్తాను కదా టెండాన్స్ అండ్ ప్యాపిలరీ మజిల్స్. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు ఈ హార్ట్ని కొట్టుకునేటప్పుడు డ్యామేజ్ అవ్వకుండా కాపాడేది ఈ పెరికార్డియం అనేది ఫైబ్రస్ శాక్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఒకసారి డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి చూడండి, మీకు రివర్స్లో కనబడుతుంది, ఒకసారి అర్థం చేసుకోండి. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూడా మజిల్ అనేది చాలా థిక్గా ఉంటుంది, బాడీ పార్ట్స్కి పంపిస్తుంది కాబట్టి బ్లడ్. రైట్ సైడ్ థిన్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు హార్ట్ గురించి అర్థమైంది కదా. ఓకే, మీకు ఇది యూస్ఫుల్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.